విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా స్నేహితురాలికే కాదండి, ఇంకా అనేక మంది అమ్మాయిలకి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతుంటాయి. ప్రేమించటం తప్పు కాదు, అయితే ఆ ప్రేమలో వైఫల్యం ఎదురైతే ధైర్యంగా తట్టుకుని నిలబడలేకపోవటం తప్పు. పరిగెత్తే పిల్లల్ని చూడండి, వాళ్ళు కావాలనుకునే దానికోసం పరిగెత్తుతారు, కింద పడతారు. ఆ పడిపోవడంతో కొంతమందికి నెత్తుటి గాయాలు కూడా అవుతాయి. ఆ అనుభవానికి భయపడిపోయి పరిగెత్తడం ఆపేయడు ఏ పిల్లవాడైనా. ప్రయాణంలో ఆటంకాలు, ఒక్కోసారి అపజయాలు తప్పవని, అయినా ప్రయాణం ముందుకు సాగాలన్నదే జీవన సూత్రం. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం, కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెయింటింగ్ ఆర్టిస్ట్ సుజాత వెంకట్ గారు. మరి ఆవిడ అనుభవాల్ని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు. సుజాత గారు, అసలు లోపలికి రాగానే కనిపిస్తుంది ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ ఆర్ట్స్తో నిండిపోయింది, పెయింటింగ్స్తో. మీకు ఈ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? మొట్టమొదటిగా ఈ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది నా హస్బెండ్. ఓకే, సో అంటే మీకు చిన్నప్పటి నుంచి లేదు, మ్యారేజ్ అయ్యాక వచ్చింది? లేదు, అంటే చిన్నప్పటి నుంచి బాగా వేసేదాన్ని. దానికి ఇంత వాల్యూ ఉంటుందని నాకు తెలియదు అనమాట. నేను బీఎస్సీ బీజెట్సీ చేశాను, రికార్డ్స్ చాలా బాగా వేసేదాన్ని. అసలు మెయిన్గా మా హస్బెండ్కి అది ఎందుకు కలిగిందంటే, మ్యారేజ్ అయ్యాక నేను వేసిన రికార్డ్స్ అవన్నీ మా సిస్టర్స్ మా హస్బెండ్ చూపించారు. అది మనసులో పెట్టుకొని 2002లో నన్ను నిఫ్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేయించిన తర్వాత నేను దీన్ని బాగా డెవలప్ చేసుకున్నాను అనమాట. ఓకే, అంటే మీకు ఫస్ట్ టైం అంటే పెయింటింగ్స్ కూడా ఇలా మనం ఎగ్జిబిట్ చేయొచ్చు, ఆర్ పెయింటింగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? రికార్డ్స్ ఇవన్నీ చేయడం రెగ్యులర్ వర్క్, బట్ ఇలా పెయింటింగ్స్కి సపరేట్గా రికార్డ్స్ అంటే అలా చేసేదాన్ని. ఆర్ట్కి ఇంత వాల్యూ ఉందని తెలిసింది పెళ్ళైన తర్వాత. అంటే మీకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకున్నాక మీరు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నారా? గురువు ఎవరైనా ఉన్నారా మీకు? గురువే కాదు, గురువులు ఉన్నారు చాలా. అంటే చాలామంది నాలోని ఆర్ట్ని గమనించి, నా చేసే తప్పన అదంతా చూసి గమనించి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పేర్లు అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఆయిల్ పెయింటింగ్ సురేఖ ఆంటీ అని ఆమె గుజరాత్ నుంచి వచ్చారనమాట. యాక్చువల్గా ఆల్రెడీ నాకు అప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది. నేను చాలా ఇంట్రెస్ట్తో ఆమె దగ్గర ఓన్లీ 4 చేశాను. దాన్ని నేను ఇప్పటికి ఒక 400 అబోవ్ అంటే పిల్లలకి నేర్పించడం అయితే